ప్రభు యొక్క ఘనమైన నామాన్ని బట్టి ప్రతి ఒక్కరికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ ఉదయకాలాన్ని 1 తిమోతికి రాసినటువంటి పత్రిక 6 అధ్యాయము 16 వచనం. సమీపించరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వం గలవాడై ఉన్నాడు. మనుషుడు ఎవడునూ ఆయనను చూడలేదు, ఎవడునూ చూడనేరడు. ఆయన ఘనతయు శాశ్వతమైన ప్రభావమును కలిగిండును గాక. ఆమేన్. ఈ యొక్క లేఖనాల గురించి గాని ఆలోచన చేసినట్లయితే, లోతుగా ధ్యానించినట్లయితే, ఇంత గొప్ప దేవుడు, మహిమ కలిగినటువంటి వాడు నేను గురించి ఏమనుకుంటున్నాడు అనేది ప్రాముఖ్యమైనటువంటి విషయం. కానీ చాలామంది అనుకుంటారు, తాము చాలా తక్కువ వారు అని, తమకు యోగ్యత లేదని, దేవుని దృష్టికి తాము ఎలా ఉన్నాము అనే విషయాన్ని గురించి ఎక్కువగా ఆలోచన చేస్తూ ఉంటారు. కానీ పరిశుద్ధ గ్రంథంలోని చాలామంది కొంతమంది గౌరవించారు, కొంతమంది గౌరవించలేకపోయారు. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు అయితే ప్రతి ఒక్కరికి కూడా ఎంతో మర్యాద ఇచ్చాడు. వాళ్ళని ఎంతగానో గౌరవించాడు. కనుక దేవుడు వారిని ఎంత గొప్పగా చూస్తున్నాడో, వారికి ఏవైతే ఇవ్వాలనుకుంటున్నాడో, వారి కొరకు ఏవైతే సిద్ధపరచబడి ఉన్నాయో, అవన్నీ వారు తెలుసుకునేలాగా సహాయం చేశాడు. కనుక ఒక వ్యక్తి యొక్క విలువ ఎలా తెలుస్తుంది? ఎవరో ప్రకటించినప్పుడే తెలుస్తుంది. మత్తయి సువార్త 9 అధ్యాయము 36 వచనంలోని అతను గలిలయలో పరిచర్య చేస్తున్నప్పుడు అనేక మంది, అనేక రకాలైనటువంటి వ్యక్తులు అతను చెప్పింది వినడానికి వచ్చినప్పుడు, వారందరిని అతను బాగు చేసి వారు కాపరి లేని గొర్రెల్లాగా ఉన్నారని ఆయన గమనించాడు. కానీ మిగిలినటువంటి వారందరూ ఈ లోకంలో చాలా మందిని చాలా తక్కువ చేసి చూడొచ్చు. మనుషుల్లాగా కూడా చూసేవాళ్ళు కాదు. ఇంకా శపించబడినటువంటి వాళ్ళకి ఎంచేవారు, దరిద్రులుగా ఎంచేవారు, పనికిరాని వారికి ఎంచేటువంటి వారు. దుష్టుడు ప్రతి ఒక్కరిని అలా తగ్గించాలని, ఇంకా కీరికి అప్పగించాలని, వారు తక్కువ వారిని తెలిసేలాగా చేస్తూ ఉన్నప్పుడు, ప్రభువైనటువంటి యేసుక్రీస్తు అయితే వారిని ఎంతగానో గనపరిచాడు. ఆయన భూమి మీద అనేక మందితో అతను పరిచర్య చేస్తూ ఉన్నప్పుడు, అనేక మంది బలహీనులను అతను ఆదరిస్తూ ఉన్నప్పుడు, ప్రతి ఒక్కరు కూడా తమ యొక్క విలువ దేవుని దృష్టిలో ఎలాగుందో వారు తెలుసుకోగలిగారు. కనుక ఈ ఉదయకాలం నువ్వు తెలుసుకోవాలి. దేవుని దృష్టిలో నువ్వు చాలా అమూల్యమైనటువంటి వ్యక్తివని నువ్వు తెలుసుకోగలగాలి. నువ్వు నమ్మకంగా ఆయన గాని వెంబడించినట్లయితే, ఆయన నిన్నెలా చూస్తున్నాడో నువ్వు ఖచ్చితంగా నువ్వు తెలుసుకోగలుగుతావు. మార్కు సువార్త 5 అధ్యాయం 25 వచనం. 12 ఏళ్ల నుంచి రక్తస్రావం కలిగినటువంటి రోగం కలిగినటువంటి స్త్రీని ప్రతి ఒక్కరు ఆమెను ఎలాగా చూసి ఉంటారు. అప్పటి యొక్క ధర్మశాస్త్ర ప్రకారంగా గాని చూసినట్లయితే ఆమె అపవిత్రాలుగా ఎంచబడింది. ఆమె ఎవరైనా ముట్టుకున్నా సరే అపవిత్రులు అయిపోతారు. ఇంకా ఆమె నలుగురిలోని తిరగడానికి లేదు, మాట్లాడడానికి లేదు, కలిసి ఉండడానికి లేదు. ఆమె దేవుని సన్నిధికి వెళ్ళలేదు. అందరితో కలిసి ముఖ్యంగా ఉండలేదు. చాలామంది అనుకుంటారు 12 సంవత్సరాల నుంచి ఆమె శరీరంలో రక్తం అంతా పోతుందంటే ఆమె ఎలాగుందని ఆలోచన చేస్తారు కానీ, ముఖ్యంగా నలుగురి మధ్యలోకి వెళ్ళకుండా ఒంటరిగా ఆమె ఉండేటువంటి జీవితాన్ని బట్టి గాని ఆలోచన చేస్తే, ఆమె హృదయం ఎలాగుంటుందో చూడండి. కానీ ఆమె ప్రభు దగ్గరికి వెళ్ళి డైరెక్ట్‌గా అడగలేదు గానీ, ఆమె అయితే ఆలోచన చేసుకుంది. కనీసం ఆయన వస్త్రాలు బట్టి ముట్టుకుంటే నేను బాగుపడతానని ఆమె అనుకుంది. కనుక ఆమె ధైర్యం చేసింది. ఆమె ఎలా వెళ్ళిందో తెలీదు. ఆయన వస్త్రాలు ముట్టింది. ఆమె బాగయింది. ఇంకా మార్కు సువార్త 5 అధ్యాయం 33 వచనంలో అయితే ఆమె భయంతో ఉంది. యేసుప్రభు అన్నారు, నాలోంచి ప్రభావం వెళ్ళిపోయిందని అన్నారు. కుమార్తెను ఆయన పిలిచాడు. ఆమెను ఎంతగానో బలపరిచాడు. ఆమెకి ఏ విలువ లేదని ఆమె అనుకున్నప్పటికీ కూడా దేవుడు ఆమె ఎంత విలువైన దానిగా చూస్తున్నాడనే దాని గురించి యేసుప్రభు ప్రకటించాడు. ఇంకా నువ్వు సమాధాన గలమైన దానివై ఉండు. ఎప్పటికీ నీ రోగం నీకు ఇంక రాదు. నువ్వు భయపడొద్దని ఆమెను బలపరిచాడు. కనుక ఆయన అమరత్వంలో నివసిస్తున్నప్పటికీ, ఆయన ఆయన మాత్రమే వసించేట అమరత్వంలో కలబడి ఉన్నప్పటికీ, మనుషులు ఎవరు ఆయన చూడలేనప్పటికీ, సమీపించరాని తేజస్సులో ఆయన నివసించేటప్పటికీ, మన దగ్గరికి వచ్చేసరికి ఆయన తనను తాను తగ్గించుకున్నాడు. మన విలువలేంటో మనకు తెలిపాడు. తండ్రి అయినటువంటి దేవుడు ఎటువంటి విలువనైతే నీకు ఇచ్చాడో, ఆ విలువను బట్టి గౌరవించి నేను సత్కరించాడు. కనుక ఈ ఉదయకాలాన్ని ఆయన దృష్టిలో నువ్వంటే ఆయనకి ఎంతో విలువ ఉంది. అది నువ్వు గుర్తుంచుకో. ఆయన ఏ విలువతో అయితే నిన్ను చూస్తున్నాడో, అదే విలువతో నిన్ను నువ్వు చూసుకోగలగాలి. అలా చూసుకున్నప్పుడు ఖచ్చితంగా నీ హృదయంలో సంతోషం పుడుతుంది. అటువంటి సంతోషం పొందడానికే దేవుడు నిన్ను పిలిచాడు. ప్రభువా, ఈ ఉదయకాలాన్ని తండ్రి నీ సన్నిధిలో ఎంతమంది సమీపిస్తున్నారో ప్రభువా, ఎవరో సిగ్గునందుకుంటున్నట్లుగా నీ సన్నిధిలో నాయన సాష్టాంగపడినట్లుగా కృప దయచేయండి నాయన.
వారి విలువలు ఎలా ఉన్నాయో తండ్రి వారు ఎరిగి ప్రభా నీ లేఖనాలు వింటుండగా తమను తాము బలపరుచుకోవడానికి సహాయం దయచేయండి నాయన. ఈ లోకంలో ఘనమైన వారుగా స్థిరమైన వారుగా ఎన్నిక కలిగినటువంటి వారుగా వారిని గణపరచండి తండ్రి. నీ సమాధానకరమైన సన్నిధిని వారికి తోడుగా వచ్చి నడిపించమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.